రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి రెండవ రోజు అమ్మవారికి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకోసారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోచమ్మ తల్లి దయ వల్ల పాడి పంటలు పిల్ల పాపలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని వేడుకున్నామన్నారు. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి ముత్యాల పోచమ్మ దేవాలయంలో ఈ గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మంచి సంపదను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని 5 సంవత్సరాలు ఒకసారి వార్షికోత్సవాలు చేసుకోవడానికి చాలా రంగరంగ వైభవంగా ఈ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇప్పుడు వైదికంగా పోచమ్మ కళ్యాణోత్సవం అయింది. తర్వాత పట్నాలు ఆ కార్యక్రమం అంతా ఉంటుంది, రావట్లు ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుభిక్షంగా మంచి పంటలు పండి ఆరోగ్యమైన జీవనాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొంది ఆ పోచమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కూడా వారి తరఫున ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా సంఘ సభ్యులందరూ కూడా సహకరించి ఈ యొక్క 5 సంవత్సరాలకు జరిగే పండుగను వైభవంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా కూడా కిటి రామారావు గారిని కూడా ఆహ్వానిస్తే వారు వచ్చారు. ముందు రవీంద్రరావు గారికి, తోట ఆగన్న గారు కూడా, మిగతా ప్రజాప్రతినిధులు కూడా అందరూ పెద్దలు కూడా వచ్చి మా కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వేడుకలు కూడా ఆ తల్లి కళ్ళతోటి అందరికీ ఆనందంగా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి మేము కంపల్సరీ ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాం.